హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మాతో పాటు టీడీపీ లీడర్ లత గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా మ్యామ్? బాగున్నాను. మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే విజయసాయి రెడ్డి ఇప్పుడే ఓపెన్ అయినట్టు కనిపిస్తోంది. జగన్ మనసులో నేను లేను, కాకినాడ పోర్టు విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు, అంటే తనను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే కామెంట్స్ చేస్తున్నారా? అంటే అతను సిఐడి దీనికి వెళ్ళాడు, ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు. అక్కడ ఇంటర్నల్ లోపల ఏం చెప్పారో తెలియదు. బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నేను లేను, అంటే సజ్జల గారిని ఎక్కడో ఉన్న వ్యక్తి, అంటే థర్డ్ ప్లేస్లో, అంటే నాకు తెలిసి నా స్థాయి కాదు సజ్జల అనే రకంగా చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. అంటే అట్లాంటి కింద స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి నన్ను మించి ఆయనకి ఇంపార్టెంట్ ఇచ్చారు అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు జరిగాయి, ఎందుకోసం ఆయన పక్కన పెట్టాల్సి వచ్చిందా, రేపొద్దున ఆయన అప్రూవల్గా మారిపోతున్నాడా విజయసాయిరెడ్డి గారు? ఎందుకంటే ఆయనకి నష్టం జరిగిందని ఆయన చెప్తున్నారు. నేను కష్టపడ్డాను, నాకేదో పదవులు ఇచ్చారని చెప్తున్నారు, కానీ నా కష్టం, నా బాధ, నేను పడ్డాను ఆ పార్టీలో ఉండి, నేను ఇప్పుడు ఆ పార్టీలో లేను, జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను కించపరుస్తున్నారు, నేను పలు దఫాలు చెప్పుకోవటం జరిగిందని చెప్తున్నారు. సరే, ఇవన్నీ ఆయన వర్షన్, ఆయన బాధలు ఆయన చెప్తున్నారు. సరే, వీటికన్నిటికీ కారణం, మూలకర్త ఏమనుకోవాలి అంటే సజ్జల్ని ఒక స్థాయికి తీసుకురావటానికి ఎవరు దీనిలో ప్రోత్సహించారు అని అన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎవరు చెప్తే వింటారు? ఒక పక్క మనం సరే ఒకవేళ చెప్పారు అని అంటే తల్లి చెల్లి లేరు, బ్లడ్ రిలేషను. సరే, ఇంకా చెప్తే వైఫ్ చెప్పాలి. వైఫ్ ఇది పెత్తనం అనేది నడిచింది అనేది ఓపెన్గా ఇప్పుడు బయట. ఇప్పుడు ఆ కోటరీని నడిపించిన వ్యక్తులు ఎవరు అని అంటే భారతిరెడ్డి గారు అనేది ఆయన బహిరంగంగా చెప్పినట్టే కనపడుతుంది. ఇప్పుడు బహిరంగంగా ఆయన చెప్తున్నారు అది. సో ఆ కోటరీని మెయింటైన్ చేసిన వ్యక్తి భారతిరెడ్డి గారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి వరకు మేము వెళ్ళటానికి కుదరదు, ఆయన దగ్గర మేము మాట్లాడాలన్నా కూడా, అంటే ఆయనే కాదు మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి కష్టమవుతుంది. ఎందుకంటే ఆయనకి కొన్ని తాయిలాలైనా ఇవ్వాలి, మేనేజ్ చేసుకోవడానికి కాళ్ళవేళ బతిలాడాలి, అన్ని రకాలు చేస్తే ఆయనకి ఇవ్వాల్సిన ఏదైనా మనీ ఇస్తే ఆయన కల్పిస్తారు అనేది ఆయన ఓపెన్గా చెప్తున్నారు అక్కడ. సో దీనికి సజ్జల గారు ఏం చెప్తారో చూడాలి మనం ఇప్పుడు. అంటే ఇప్పుడు చెప్తారా లేకుంటే సైలెంట్గా వదిలేస్తారా అనేది కూడా ఇక్కడ ఒకటి. ఇవన్నీ ఈయన చెప్పినవన్నీ చూస్తే అప్రూవల్గా మారిపోయినట్టే కనపడుతుంది. ఈరోజు బయట ఇచ్చిన స్టేట్మెంట్ అంతా చూస్తే ఆయన అప్రూవల్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సంబంధాల్లో ఏమేం పనులు చేశారు, ఆ పోర్టు గురించే కానివ్వండి, కాకినాడ పోర్టు, ఇవన్నీ విషయాలు ఏమైనా బయట వస్తాయా? తరువాత సజ్జల గారు ఏ రకంగా సకల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అంటే అన్ని మినిస్టర్స్ ఆయన చేతిలోనే కదా, పేరుకే వేరే వాళ్ళ పేర్లు, మొత్తం ఆయన ఏపీ అంతా ఆయన చేతుల్లో, ఆయన ఎవరి చేతుల్లో నుంచి పనిచేశారు. సో దీనిలో చూసుకుంటే భారతిరెడ్డి గారే అనిపిస్తుంది. సరే, వీళ్ళందరూ కలిసి చేసిన పనులు ఏమున్నాయి అనేది ఇప్పుడు ఆయనే బయట పెడతారు కదా. సో ఆయన బయట పెట్టినప్పుడు నెక్స్ట్ ఇది వచ్చి సజ్జల పేరే వస్తుంది కాబట్టి, అది కూడా కాకుండా సజ్జల గారు గతంలో కూడా తీసుకుంటే కొన్ని భూములు ఆయన ఆక్యుపై చేయటం కానివ్వండి, అటవీ శాఖ భూములు ఆయన పేరు మీద ఉండటమే కానివ్వండి, వాళ్ళ బ్రదర్ పేరు మీద ఉండటమే కానీ, ఇట్లాంటివి రకరకాల ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. మిగతా ఇంకోటి వేరే పోసాన్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు స్క్రిప్ట్ సజ్జల గారి దగ్గర నుంచి వచ్చింది, సో ఆయన చెప్తేనే మాట్లాడాను అని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారో, ఎవరోని అంతా మేనేజ్ చేసి చేయించిన వ్యక్తి సజ్జల గారు అనేది ఏకగ్రీవంగా జైలుకి వెళ్ళిన వాళ్ళే కానీ, సిబిఐ వెళ్ళిన వాళ్ళే కానీ, సిఐడి దీని మీదకి వెళ్ళిన వాళ్ళే కానీ, అందరూ రేపొద్దున ఈడీ కేసులైనా దీనికి వెళ్ళినా సజ్జల గారి పేరు, ఈ గత 5 ఏళ్లలో ఏమైనా జరిగాయి అని అంటే అన్నీ సజ్జల గారి పేరే బయట వస్తుంది. ఇప్పుడు వంశీ విషయంలో తీసుకున్న సజ్జల గారు ఎవరు చెప్తే చేశారు, సజ్జల గారు ఎవరు చెప్తే చేశారు. రేపొద్దున ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు చెప్తారేమో. కాకపోతే అందరికీ తెలిసిందే సజ్జల గారిని ఎవరు హ్యాండిల్ చేసేవాళ్ళు, ఎవరు చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారే చెప్పాలి. వాళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరిని కాదని అయితే ఆయన చేయరు కదా. అంటే సజ్జల గారికి పర్సనల్గా వీళ్ళ మీద ఇచ్చేసే ఇదేమీ లేదు. సో ఆ చేయించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు అనేది అర్థమవుతుంది. త్రూ సజ్జల గారు దీన్ని అడ్డం పెట్టుకొని చేశారు. వీటికన్నిటికీ కారకులు వాళ్ళే అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న విషయం.
ఓకే, ఇప్పుడు పోసాని టాపిక్ వచ్చింది కాబట్టి నిన్న ఆయనకు బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇవాళ విడుదల చేయలేదు. టీడీపీ కావాలని కక్షపూరితంగా ఇదంతా చేస్తుందా, అంటే ఆయన లోపలనే ఉంచాలని? ఇక్కడ ఒకటే, ప్రతిదానికి కక్షపూరిత రాజకీయాలని మాట్లాడటం అనేది, ఆ టాపిక్ అనేది లేదు. ఎందుకంటే ఎవరి మీద ఎవిడెన్స్ లేకుండాను, ఇది లేకుండాను ప్రజలందరూ కూడా చూసారు గతంలో. మాట్లాడిన మాటలే కానివ్వండి, ఎవరికి ఇప్పటి వరకు కూడా ఆయనకి సింపతి అనేది, ఎవరైనా అయ్యో అన్యాయంగా అరెస్ట్ చేశారా అనే మాటలు అయితే లేవు. సో ఇప్పుడు అందరికీ మనోభావాలు ఉంటాయిగా. ఇప్పుడు ఆ లెక్కను తీసుకుంటే పోసాని మురళి గారికి ఏమన్నా పర్సనల్ ఇది ఉందా? చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటానికే కానివ్వండి, లోకేష్ గారిని మాట్లాడటానికే కానివ్వండి, ఆయనకి తెలిసి నిజం చెప్పాడని అనుకోవటానిక, ఏ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడటానికే కానివ్వండి, ఇవన్నీ ఏ రకంగా ఆయన మాట్లాడాడు? అంటే వాళ్ళకి మనోభావాలు ఉండవా? సో వాళ్ళ నాయకుడిని, అధినాయకుడిని మాట్లాడుతుంటే కార్యకర్తలు ఎందుకు? కార్యకర్తలే కదా, వాళ్ళ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళకి బాధేస్తుంది కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉండవా వాళ్ళకి? వాళ్ళ ఇంట్లో మహిళలు ఉండరా? వాళ్ళ ఇంట్లో పిల్లలనే కదా మాట్లాడింది, వాళ్ళు చిన్నపిల్లలే కదా, మైనర్లు కూడా కాదు. ఇలా తీసుకున్నప్పుడు వీళ్ళందరూ మనోభావాలు తీసుకున్నప్పుడు వాళ్ళనందరినీ కూడా ఆలోచన దృష్టి పెట్టి ఆలోచించబట్టే సో కేసులు అయితే ఫైల్ అయినాయి. ఇది ఈ రోజున మీరు కేసులు అంటున్నారు, మానవ హక్కులు పంపిన కేసే కదా, మానవ హక్కులకు పంపినా అది కేసే. సో ఆయన మాట్లాడింది, ఆయన నా వాయిస్ కాదని కూడా చెప్పలేడు. సో దీనికి అందరికీ సాక్షులు కూడా ఎవరంటే ప్రజలే. ప్రజలే సాక్షులు వీటికి. సో అలాంటప్పుడు ఆయన కాదని చెప్పలేడు కాబట్టి, అది అంటే రకరకాల కేసులు ఆయన మీద ఉన్నాయి. సరే, అరెస్ట్ అయినప్పుడే దొరుకుతాడు, ఒక జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంటికి పంపించినాక మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు మొన్న మనం బోర్గడ్డ అనిల్ని చూసాం, ఆయనకి బెయిల్ మీద బయట వెళ్ళాక ఎక్కడో ఎస్కేప్ అయిపోయాడు అని చెప్పేసి చెన్నైలో తేలాడు, మళ్ళా వచ్చాడు, ఈ రకంగా. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు వెళ్ళిపోవటానికి ప్రయత్నించినట్టే కనపడింది. ఆయన చెన్నై వరకు పారిపోవటానికి ప్రయత్నించాడు. సరే, ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే మళ్ళీ పోలీసులు వాళ్ళ కోసం హైదరాబాద్ వస్తారా, బెంగళూరు వెళ్తారా, ఇంకో చోటుకి వెళ్తారా పట్టుకురావడానికి. సో కేసులు ఉన్నప్పుడు పోలీసులు అయితే యాక్షన్ తీసుకుంటారు కదా, ఆ దిశనే ప్రయాణించారు. ఇప్పుడు బెయిల్ వస్తున్నాయి, మళ్ళీ అరెస్ట్ అవుతున్నారు, వాటికి కూడా బెయిల్స్ వస్తాయి కదా. సో కోర్టులో ఇప్పుడు కేసు వేసిన తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగేటివి జరుగుతున్నాయి, దాని తర్వాత కోర్టు పరిధికి వెళ్తుంది. సో ఇప్పుడు వేసిన కేసులకైతే ఫేస్ చేస్తూ ఉంటారు. సో బెయిల్స్ వస్తూనే ఉంటాయి, తర్వాత ఆయన కోర్టులో ఫైట్ చేసుకుంటాడు. దీనిలో ఎవ్వరూ కూడా ఆయన మీద కక్ష పెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయన కక్ష పెట్టి ఆయన మీద చేయాల్సి టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. ఆయన అంత లెక్క చేసే అంత దీనిలో కూడా ఎవరు లేరు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.